హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పటివరకు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పటికే చాలా వరకు అయితే రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్తను అయితే చెప్పింది. ఇక ఏంటంటే ఇక్కడ 3 నెలలకు సంబంధించిన ఆహార పదార్థాలు అయితే ఈ పప్పు ధాన్యాలు కావచ్చు, రేషన్ కార్డులో దొరికేటి, మనకు రేషన్ కార్డు మీద దొరికేటి పప్పులు మరియు షుగర్, అలానే రైస్ కావచ్చు, ఇవన్నీ 3 సంబంధించిన అయితే మనకు ఆయిల్తో పాటు అన్ని కలిపి దాంతోపాటు ఇంకో ప్రణాళిక కూడా సిద్ధం చేసే దిశగా అడుగులైతే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే ఒక కార్డుకు వచ్చేసి ఒక 2000 చొప్పున అయితే డబ్బులు ఇద్దామని. ఎందుకంటే కరోనాను చాలా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు పుల్వామా ఘటన నుంచి ఒకటైతే పెద్ద యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అయితే కొద్దిగా మనం బ్యాక్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని కూడా ఇందులో జరిగిన పరిణామాలను కూడా కొద్ది ఉద్దేశంలో పెట్టుకొని ఇది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫ్రెండ్స్. కాబట్టి ఇది మంచిదే. ఒకటేసారి 3 నెలలు బియ్యం వేయడం అంటే ప్రతి నెల మనం తిరగడానికి కాకుండా ఒకటేసారి వేయడం అయితే కొద్దిగా మంచి ఉద్దేశమే ప్రభుత్వం అనుకోవచ్చు. అలానే ఇక్కడ వచ్చేసరికి రైతు భరోసా ఇప్పటికైతే ఏదైతే వర్షాకాలం సంబంధించిన యాసంగికి సంబంధించిన వరి ధాన్యాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 100% వెళ్ళిపోయినట్టే సమాచారం ఉంది. కానీ ఏంటంటే వాళ్ళకు డబ్బులు పడాలి ఎప్పుడు, మళ్ళీ వాళ్ళకు వ్యవసాయ సేద్యానికి సంబంధించిన ధాన్యాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వాళ్ళకి దున్నకాలు కావచ్చు, అన్నీ ఇప్పటికే మనకు అయితే రోహిణి కార్తె అయితే లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మనం అయితే ఇప్పటికీ ఏమంటారు, మనకు ఈ నరిపైరు వేయడానికి ధాన్యాలు అవి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. అలానే వీరికి ఫర్టిలైజర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని తెచ్చి రెడీ చేసుకొని రైతులు అయితే పంట వేయడానికి సిద్ధమైతే అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు సకాలంలో రైతు భరోసా డబ్బులు పడితే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే ముందడుగులు ఇప్పటికే 18,000 కోట్లను అయితే రిలీజ్ చేశామని తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ పరిణామం తీసుకొని చాలామంది రైతులు అయితే బ్యాంకర్ల చుట్టూ వాళ్ళని కూడా బ్యాంకర్లు ఆడితే బ్యాంకర్లు ఏం చెప్తారు, అక్కడి నుంచి రాని మేమైతే ఏం చేయలేమని చెప్పి బ్యాంకర్లు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్దేశం ఇది అయితే వీలైనంత వరకు అందరినీ షేర్ చేయండి వీడియో, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మాత్రం వీలైన త్వరగా అయితే ఈ మ్యాటర్ని అయితే ప్రభుత్వం చెవులు పడేటట్టు అయితే చేయాలి ఫ్రెండ్స్. అందరం మా తరఫున కూడా మేము కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మేము కూడా ఎక్కడికెక్కడ అధికారులు కావచ్చు, అంటే అధికారులు అంటే ఇక్కడ రాజకీయ నాయకులే, అధికారులను ఏం చేయలేదు. అధికారులకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు ఇవ్వగలుగుతారు, వచ్చిన డబ్బులను అయితే ఇవ్వగలుగుతారు, కానీ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఇవ్వలేరు. కాబట్టి అది మనకు సంబంధించిన లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ మంత్రులు కావచ్చు, అలానే మనం అనుకుంటే సీఎం దాకా కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకైతే ఈ పనులన్నీ చాలా ఇంపార్టెంటే. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియో అప్డేట్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.